Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 21వ శ్లోకము. శ్రీ భగవాన్ వాచ కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్య కారణ కర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఈ శ్లోకమునకు భావము: కార్యకారణములను కలగజేయుటయందు ప్రకృతి హేతువనియు, సుఖదుఖములను అనుభవించుటయందు పురుషుడే హేతువనియు చెప్పబడుచున్నది. కార్యమనగా శరీరము, కారణమనగా ఇంద్రియ మనోబుద్ధి అహంకారములు, పంచభూతములు, శబ్దాది విషయములు. వీటన్నింటినీ కలగజేయున్నది హేతువు ప్రకృతి. ప్రకృతి జడమైనది కావున సుఖదుఖములను అనుభవింపలేదు. పురుషుడు చిద్రూపుడు, అసంగుడు కావున అతనికి సుఖదుఖ భోక్తృత్వము ఉండజాలదు. అయినను ప్రకృతి యొక్క సంయోగముచే ఆయా సుఖదుఖాదులను పురుషుడు అనుభవించినట్లు తోచుచున్నాడు. అంతేకాని వాస్తవముగా అతనికి కర్తృత్వ భోక్తృత్వాదులు ఏవియునూ లేవు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.